ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. గురుగారు, గురుగారు, యారా వచ్చావు? ఇంత లేటుగా వచ్చేది? మీకేం గురుగారు, ఏం మాటలని చెప్తారు? జనాలు తెలియకుండా కరెతోటంటే మాటలా? ఇంకొన్ని రోజులేరా ఈ కష్టాలు, తర్వాత నువ్వు కూడా నాతో పాటు చక్కగా సెటిల్ అయిపోతావు. నాకు నమ్మకం లేదు గురుగారు. ఈ మాట మీరు ఏడాది నుంచి చెప్తున్నారు. భూమి మీద ఉన్న జంతువులన్నీ చంపుతున్నారు తప్ప మీరు సాధించింది ఏం లేదు. మీరేదో సాధిస్తారని మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. నన్ను నేను నమ్ముకున్నా ఏదైనా సాధించేవాడిని. మరి అయితే నన్ను వదిలి వెళ్ళిపో. ఎందుకంతలా కష్టపడుతున్నావు? కర్మ గురుగారు, ఏం చేయమంటారు? మిమ్మల్ని చూసుకోవడానికి మీ పిల్లలు లేదు కదా. రే, మీరే నాకు ఉద్యోగం ఇచ్చారు. అయితే పో. ఆ కృతజ్ఞత ఎప్పుడు పోదు. అయినా ఏం చెప్తారో చెప్పండి, తెలుసుకుంటాను. ప్రపంచంలో మంచి వాసన కనిపెట్టే జంతువు, అలాగే శక్తి ఎక్కువ ఉన్న జంతువు ఏదో చెప్పు. ఇంత ఈజీ క్వశ్చన్ అడిగితే ఎలా గురువుగారు? అయితే చెప్పు. కుక్క విశ్వాసానికి మారిపోయారు. ఇడియట్ కాదు, ఎలుగుబంటి. అవునా? అదేలా గురువుగారు? ఎందుకంటే ఎక్కడో 30 కిలోమీటర్ల దూరాన ఉన్న నీటిలోని చేపల వాసనను కూడా పసిగట్టగలదు. దాని DNA తీసి ఈ ఫార్ములా కనిపెట్టాను. పిచ్చివాడా, ఎందుకంటే ఇన్ని నాళ్ళ నా కృషి తర్వాత ఆ ఫార్ములా ఈ కప్ప పైన సక్సెస్ అయ్యింది. ఇంకా నయ్యం, తొందరపడి చచ్చిపోయిన జంతువుల్ని వండుకోవడానికి తీసుకోలేదు. అసలు మా ఆవిడికి నేను ఒక్కడనే మొగుడిని. అది నువ్వు తిని ఉంటేనా DNA ఎఫెక్ట్కి నువ్వు చచ్చే అవకాశం ఉండేది. అవును గురుగారు, మీరేదో ప్రయోగం మనిషి మీద చేస్తా అని చెప్పారు. అవును, ఎలుగుబంటి DNAను కలిపి ఒక ఫార్ములాతో మనుషులపై ప్రయోగిద్దాం అనుకుంటున్నాను. కొంపదీసి ఆ ప్రయోగం అమ్మాయి చేయట్లేదు కదా. ఊరుకోరా, ఈ మీద ఎలా ప్రయోగం చేశాను? దీనికి నాకు మనిషి కావాలి. బుర్రేమన్నా బంగవారం పోయిందా ఏంటి? మనుషుల మీద పడ్డావు. సావు సంపించిన జంతువులు సరిపోలేదా? ఇదేమన్నా తిరుపతి ప్రసాదం పంచడం అనుకున్నావా? పిలవగానే అందరూ వచ్చేయడానికి. నా ఫార్ములా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కావాలంటే చూడు, కప్ప బతికే ఉంది. సరే గురుగారు, మీరు చెప్తున్నారు కాబట్టి రాత్రిపూట ఎవరికి కనిపించకుండా ఎవరైనా ఒంటరిగా పోతుంటే వెళ్ళి ఆపుతాను. మీరు వచ్చి సూది పొడి చేయండి. సరే. గురువుగారు,
ఏమయ్యా కాస్త ఆగు. ఏంది ఏం కావాలి? వెంకటాపురానికి ఎటు వెళ్ళాలి? ఓ వెంకటాపురమా, అది చాలా దూరం కదా. ఇట్లా నేరుగా పోయి అక్కడ ఎడం వైపు తిరగాలి. తిరిగిన తర్వాత అక్కడ చెరువు వస్తుంది. ఆ చెరువు పక్క నుంచి అయ్యా 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 చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయాడు. ఎవరైనా చూస్తే మనకి చంపేస్తారయ్యా. అయ్యా రండి అయ్యా, వెళ్ళిపోదాం రండి అయ్యా, చచ్చిపోయాడయ్యా. రండి అయ్యా, రండి వెళ్ళిపోదాం రండి అయ్యా, రండి అయ్యా, రండి అయ్యా. మీకు అర్థం కావట్లా, వాడు చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయాడు. రండి అయ్యా, వెళ్ళిపోదాం రండి అయ్యా. అయ్యో భగవంతుడా, ముదృష్టపు చచ్చిందానా, ఎంత పని చేసి వచ్చావే నువ్వు. మీ నాన్న చూస్తే నన్ను వదిలేసి ఎవరినో తీసుకుని వెళ్ళిపోయాడు. నిన్నేమో పనికి పంపిస్తే ఎంత పని చేసి వచ్చావే. అయ్యో భగవంతుడా, ఊర్లో వాళ్ళకి ఏం చెప్పాలి. భగవంతుడా, నేనేం చేయాలరా ఇప్పుడు. భగవంతుడా, దీన్ని చూస్తే కడుపో గిడిపో ఏదో వచ్చినట్టుంది. ఊర్లో పరువు పోగొట్టుకుని ఎలా బతికేదిరా భగవంతుడా. లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఇది తాగమ్మా. కడుపులో ఏమైనా ఉంటే పోతుంది. ఇది తాగు బిడ్డ, నా మాట వినమ్మా. తాగమ్మా, నా బుజ్జి కదా, తాగమ్మా. నాకు వద్దమ్మా. పాపిస్తుందన్నా చెప్తే ఎనవంటే నీ చావు, నువ్వు చావు. అంత నా కర్మ. నా తప్పేం లేదమ్మా.
అమ్మా అమ్మా ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చేది? ఇలా చేస్తే ఎట్లా? పెద్దయ్యా నీ మీద జాలిపడి పనిలో పెట్టుకున్నందుకు ఊరి జనం నాకు పనికి రావడం మానేశారు. అంత మాట అనకయ్యా. సర్లే, పో పో పో, పోయి పని చూసుకోపో. అమ్మా అయ్యో అమ్మా 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 ఇంత కఠినంగా వదిలేసి వెళ్ళిపోయింది ఇంద్రా. బిడ్డ వదిలేసి వెళ్ళిపోతుందిరా, పట్టుకుంటారా దాన్ని. రేయ్, పసిగుడ్డును పారేసిపోతుందిరా, అది పట్టుకోరా దాన్ని. అయ్యయ్యో, పిల్లని వదిలేసి వెళ్ళిపోతుందయ్యా, పట్టుకోండి. రేయ్, ఆగు. పెద్దవాళ్ళు చెప్తారు, మనం ఎప్పుడైనా మంచిని మన కోసం కానీ పక్కవాళ్ల కోసం కానీ స్వచ్ఛమైన మనసుతో ఏ స్వార్థం లేకుండా కోరుకుంటే శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి కాపాడినట్టు మనల్ని కూడా కాపాడతాడు అని. ఈ తల్లి విషయంలో కూడా అదే జరిగినట్టుంది. తనని శతభిష మరియు పూర్వాభద్ర నక్షత్రాలు ఒకదాని నుంచి ఇంకొకటి మారే సమయంలో పుట్టించాడు. అందుకని ఈ బాబుకి దగ్గరైన తరువాత ఎవరైతే వదిలించుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు ప్రకృతి పరంగా చనిపోతారు.
ఎవరితో కలవట్లేదు. అవునరా వీడు చాలా వింతగా ఉన్నాడు. అరే ఈ రాయితో డిప్ప పాలు కొడతాను. అరే అరే నేను గోలి కొట్టారా. అరే గోలి ఆగిరా. అరే అది రాదురా. అరే వారు చూడరా, వర్షం లేకపోయినా గోన సంచి కప్పుకున్నారు. ఆడింది కన్న తల్లి శ్వాసతో జోలాలి, ఊదింది ఊయలై ఆశై వీచే గాలి, పెరిగాడు వాసనే ధ్యాసై వాలి, ఇలలో అడుగడుగు వీడొక హోళి, వాసనే ఆకలి శోధనే లోగిలి, విడి మనసే జాబిలి విడు ప్రశాంత కడలి, మహాబలి మనస్సు ఉన్న పులి, మహాబలి విడు పసిగట్టే గాలి, మహాబలి అలించే సహనశీలి, మహాబలి విజయాలు వణికే శైలి. చిచ్చర పిడుగు వీడు ఊరికి గొడుగు, బుడి బుడి అడుగు పడిందంటే పిడుగు, వేలెడు లేడు వీడు మూరెడు పొడుగు, పసితనంలో పసిగట్టే రుచి వీడు, చూస్తే చిన్న పిల్లడు రాజుకుంటే అగ్గి పుల్లడు, వాసనలను పీల్చి కడుపు నింపుకునే గనుడు, వాయువుతో జతగూడి పెరిగాడు, వాసనే ఆకలి శోధనే లోగిలి, విడి మనసే జాబిలి విడు ప్రశాంత కడలి. ఎవరన్నా కొత్త పిల్లలు వచ్చారా? మంచి డబ్బులు ఇస్తా, నాతో పంపించు. సరే సరే, నా పేరు మాత్రం రానీకు. ఇంత భయం ఉన్నదాను నీకెందుకు ఈ పని? రే తినండ్రా. ఏంట్రా అందరు తింటున్నారు, నువ్వు తింటలేవేంటి? సాంబార్లో బల్లి పడింది. ఏంట్రా ఇప్పుడే మీరు ఆడుకొని వచ్చారు, నాకు తెలియంది నీకు తెలుసారా? వంటగది నుంచి ఇప్పుడే వచ్చాను. నోరు మూసుకొని తిను. తినమనగా తినరా. హ? ఎంత పని జరిగిపోయింది. అయ్యో డబ్బులు వచ్చాయి, వాడి పీడ పోయింది. రావు ఈ చందమామ మా వింత గాథ వినుమా, రావు ఈ చందమామ మా వింత గాథ వినుమా. నా డబ్బులు లాగేస్తా.
ఎవర్రా వాడు తింగరోడ్లా ఉన్నాడు, ఎప్పుడు చెట్ల పుట్ల వాసన చూస్తూ ఉంటాడు. ఆడంతేలేరా, అదో రకం. రే, నన్నే కొడతావారా? మా మనుషుల్ని పిలుచుకొస్తా, నీ అంతు చూస్తా. రే, మబ్బు గాని సాగొట్టాలి, రండ్రా. వాళ్ళని కొట్టడం కాదు, నన్ను చూడు. నా కండలు చూడు, నా తొడలు చూడు. పగిలిపోయింది. మబ్బోడెక్కర్రా? వెనకున్నాడయ్యా. నీ పని చూసుకో, వాని సంగతి చెప్తా. రే మబ్బుగా, ఏందిరా ఇంతమందిని కొట్టేశావు? నీ అబ్బా అంత మగోడేవరా? మా ఊళ్ళని కొట్టావు, నన్ను కొట్టరా? చిన్నప్పటి నుంచి పెంచినందుకు ఎప్పుడు ఇదే వాసన, కొత్త అత్తరు కనిపెట్టచ్చు కదా. ఏయ్, అది చేసింది నేను కాదు, మా అబ్బా. మా తాత ముత్తాతల నుంచి అత్త తయారుస్తున్నావు. నోరు మూసుకొని పని చూసుకో. పక్క కొట్లో చూడు ఎంత మంది ఉన్నారు, మన కొట్లో ఎవ్వరు లేరు. నా మాట ఎవ్వరు పట్టించుకో. సలాం అలైకుం పాప. వాలేకుం అస్సలాం రహమతుల్లాహి బరకాతు. అప్ప, పక్క కోట్లో మంచి అత్తర్ తయారు చేస్తున్నాడంట పాప. మన కోట్లో కూడా మంచి అత్తర్ తయారు చేయొచ్చు కదా. అరే బేటా, ముझे మాలూమ్ క్యా కర్నా హై, వెళ్ళు పని చూడు. ప్రతివాడు సలహా చెప్పేవాడే. ఏం చెప్పినా వినరు, కొంచెం అర్థం చేసుకోవాలి కదా చెప్పినప్పుడు. సుల్తానా క్యా కర్ రహే? జీ సునే మేరే బాత్. పక్క కొట్టు వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, మనకి మాత్రం ఏమీ రావడం లేదు. ఏదైనా కొత్తగా కనిపెట్టొచ్చు కదా. ఇదే వృత్తి మా తాతల ముత్తాతలని చేస్తున్నాం, బాగానే చేస్తున్నామే. ఎందుకు మన షాప్కు జనాలు రావట్లేదు? కౌనేరేవో కట్టేలా అక్కడ పడేరా. మా సుల్తానా కొడుకు ఎవరు లెక్క చేయట్లేదు, ఎందుకు? ఏదో ఒకటి చేయాలి. ఈ అల్లా దారి చూపించు. అరే, ఏదో మంచి సువాసన వస్తుంది కదా. అరే, అవన్నీ చేసింది నేనేరా. అవి నేర్చుకొని చేయటం చాలా కష్టం. మా తాత ముత్తాతల దగ్గర నేర్చుకున్నాం. ఏమిటా నవ్వు? ప్రతి ఒక్కడికి చులకనైపోయింది. యదవ బ్రతుకు. మీరు చేయండి రా, చూద్దాం. అరే, ఏం చేస్తున్నారా? అవి కలపకూడదురా. అరే వద్దన్నానా? అవి ఎక్కడ పెట్టు. అరే, అవి కలపకూడదురా. అవి కలపకూడదు, అవి విరుద్ధం, తప్పురా.
ప్రతి ఒక్క విధమని రానివ్వటం తప్పు. పైగా నా వస్తువులు ముట్టుకుంటావు. పెట్టక్కడ పెట్టా. కుక్కల్ని ఇంట్లో రానికూడదు. వెళ్ళు పో. आज पूरा दिमाग खराब हो गया. छे. क्या है कुदरत? ये जन्नत से उतरा है. बहुत खुशबू, बहुत उम्दा खुशबू. सुल्ताना को दिखाना है. अद्भुतम. తర్వాత ఈ వృత్తిని కొనసాగించాలని నా కొడుక్కి ఈ విద్యను ఎంతో శ్రద్ధగా నేర్పించాను. కానీ వాడికి ఈ విద్య అవ్వలేదు. వీడికి అద్భుత శక్తులున్నాయి. వీడెవడు? వీడికి ఇంత అద్భుత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వీడిని ఎలాగైనా సరే నా దగ్గర పనిలో పెట్టుకోవాలి. వాడు చూడరా ఎంత అద్భుతంగా చేశాడో. నాకు తెలిసి ఏ ఎత్తర వాసన కూడా ఈ సువాసన ముందు నిలబడదు. నాకు తెలిసిన అన్ని మెలకువలు నీకు నేర్పాను, కానీ నువ్వేం చేయలేదు. ఛీ! అరే వీడే వచ్చాడే. అరే అవి అక్కడ పడేరా. నువ్వు అటువంటి ముద్దు పనులు చేయకూడదు. నువ్వు చాలా తెలివిగలవాడివి. నీకు కండబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉంది. నా దగ్గరకు రా, నీకు తగిన మంచి పని ఇస్తాను. నీ జీవితం బాగుపడుతుంది. ఏంట్రా అలా చూస్తావు? ఓహో, మీ యజమాని ఏమన్నా అంటాడనా? మందబుద్ధికేం తెలుసు మరకతం విలువ. వాడితో నేను మాట్లాడతాలే. నా దగ్గర పనిచేయి, నీ జీవితం మారిపోతుంది. 1 మినిట్ రుకో బేటా. ఇవి తీసుకో. ఈ కొత్త బట్ట లాగానే కొత్త విషయాలు, కొత్త అనుభూతులు, కొత్త సువాసనలు పరిచయం చేస్తాను. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో బేటా. అయ్యా పిలిచారంట? అదే మొద్దోడితో కట్లు పంపించావు కదా, వాణ్ణి నాకేమని అడుగుదామని. అయ్యా వాడిని బోల డబ్బులు పెట్టుకున్నాను అయ్యా. అయ్యా ఊరికే ఏమంటే? అరే భాయ్, ఊరికే ఇవ్వద్దు, డబ్బులు ఇస్తాను. వాడి మీద చాలా ఖర్చు అయిందయ్యా. వాడిని బోల్డ్ మంది అడిగారయ్యా. ఠీక్ హై, ఏ లేలో. వాడి దరిద్రం పోయింది. ఇన్ని పైసలా పండగే. ఆజా బేటా, ఆజ్ సే కామ్ సిఖాంగే. బేటా నీ పేరేంటి? మొద్దోడు. మొద్దోడు బాగలేదు. ఈ రోజు నుంచి నీ పేరు శ్రీను. ఈ రోజు నీకు అత్తరు ఎలా తయారు చేయాలో మొదటి నుంచి నేర్పుతాను. వాసన బాగుంది కదా? అత్తరు చేసే ద్రవ్యాన్ని దీని నుండే తీస్తారు. టిప్పు. बेटा अच्छा है, खुशबू आ रही ना? हाँ फिर आओ. कैसी है खुशबू? हाँ 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 माशाल्लाह. हाँ 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 हाँ. सब कुछ ठीक है. బాగా చూడు, ఆవిరి దీంట్లో నుంచి వస్తుంది.
మంచి అత్తరు చూపించండి. గులాబీ హోనా, లిల్లీ హోనా, నయతో ఏ హోనా? గులాబీ. ఎంత అద్భుతంగా ఉంది. ఎంత? 20 రూపాయ. 50 రూపాయలు ఉంచుకో. అబ్బా, ఇటువంటి సువాసన ఎక్కడా చూడలేదు. ఎంత? సలాం అలైకుం. వాలేకుం సలాం. वाह क्या खुशबू है, शुक्रिया. ఏయ్, ఏం మాట్లాడవా? నువ్వు వచ్చిన తర్వాత నుంచి మా కొట్టుకే కలొచ్చింది. ఎప్పుడు పనేనా? ఇంకేం ఆలోచించవా? ఇటు చూడు, నేను నువ్వు చేసినత్తరే రాసుకున్నా. మంచి వాసన రావట్లేదా? నీకు తెలియట్లేదా? ఎవడెవడో నా ఇంట పడతాడు. నాకు ఇష్టమైనడు మాత్రం నన్ను పట్టించుకోడు. ఇన్ని రోజులకి వాని వల్ల ఒక మంచి పని జరిగింది. అవునరా, నీకు కొత్త కొత్త వాసనలు అంటే చాలా ఇష్టమంట అబ్బా చెప్పాడు. మరి మన కొట్లో లక్ష్మి అంటే ఇష్టమేనా? అర్థమైందిలే. ఉస్కే పాస్ షాందార్ ఖుష్బూ ఆయేగా. అమ్మాయిల దగ్గర సువాసనే కాదురా, మత్తెక్కిచ్చాయి ఇంకా చాలా ఉంటాయిరా. వాళ్ళ ఒంపు సొంపులు, అందచందాలు, అబ్బా అలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయిరా. ఒక మగవాడిగా అనుభవించాల్సింది అవి. కొంచెం ఆలోచించు. వెళ్ళి మంట పెట్టుకోపో. श्रीनू, क्या कर रहे? ठीक है, काम करो. कुछ गड़बड़ है. ఎంత పని చేసావురా? अरे पागल, क्या किया रे तू? साला लड़के को मार दिया तो పాపంరా. ఆ అమ్మాయి చాలా కాలంగా మా దగ్గర పనిచేస్తుంది. మా కుటుంబంలో ఒక మనిషిలాగా. అమ్మాయిని చంపేశావు కదా. రకరకాల జంతువులను చంపి ప్రయోగాలు చేసినప్పుడే ఊహించవలసింది. ఏదో ఒక రోజు మనుషుల జోలికి వస్తావని ఊహించలేదు. చావు అమ్మాయికి నిరూపణలో వచ్చింది. ఆ రోజు నన్ను తీసుకొచ్చినప్పుడు మంచి మంచి వాసన చూపిస్తాను, కొత్త కొత్త పరిమళాలు పరిచయం చేస్తాను. కానీ అలాంటివి ఇక్కడ ఏం లేవు. వాసన 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 వాసన. మట్టికి ఒక వాసన, చెట్టుకు ఒక వాసన, పువ్వుకు ఒక వాసన, వర్షం పడేటప్పుడు ఒక వాసన, జంతువులకు ఒక వాసన. ఇన్ని వాసనల మధ్యన నువ్వు నాకేం చూపించావు? ఈ పువ్వుల వాసన తప్ప. మరి ఇది మోసం కదా? ఆయన రోజుకు ఒక వాసన పసిగట్టే నా ముక్కు ఎప్పుడు చూడని, నువ్వు కూడా చూపట్టని ఒక రకమైన సువాసని.
అమ్మ దగ్గర చూసింది. ఇది మోసం కదా. యా అల్లా. నేను నీకు చెప్పిన విధంగానే ఎవరైనా అత్తరు తయారు చేస్తారు, నేను అలాగనే తయారు చేస్తాను. అదే నీకు నేర్పాను. అమ్మాయిల దగ్గర మత్తెక్కించేవి చాలా ఉంటాయిరా. అనుభవించాలంటే అలా అనుభవించాలి. చంపేసేవెంట్రా చండాలంగా. కొన్ని అద్భుతాలు చెడు మార్గంలోనే చేయగలవు. కాకపోతే అవి చేసిన తర్వాత వాటిని అద్భుతాలు అనరు, నేరాలు అంటారు. మనం సృష్టికర్తలు కాకపోయినా పర్వాలేదు, నేరగాళ్ళం కాకూడదు. నీకు అద్భుతాలు చేయాలని నేరాలు చేసిన ఒక వ్యక్తి కథ చెప్తాను, విను. పూర్వం ఉత్తరాన ఉన్న చిత్తూరు అంతెందుకు, ఆ రాజనర్తకిలు రాజ్యం వదిలిపెట్టి ఎక్కడ నివసించారో నాకు తెలుసు. అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. నేను వెళ్తా. కష్టమని తెలిసి చేయటం పట్టుదల, ప్రమాదమని తెలిసి చేయటం మూర్ఖత్వం అవుతుంది. కోడిని మేకని చంపి తినడం పాపమే, కానీ తినకుండా ఆగుతున్నామా? కొన్ని జరగాలంటే కొన్ని చావాలి. మనం పాటించాలని రాసుకున్న చట్టం మనం రాసిందే. నేను రాసుకునేదే చట్టం. నా చట్టంలో నేను చేసే ప్రతి పని సరైనదే. నేను ఖచ్చితంగా చేసి తీరుతా. సరే, నీ ఇష్టం. నేను చెప్పినా నీవు వినేటట్లేవు. కానీ ఆ ఊరు ఎక్కడుందో నేను చెప్పగలను. కానీ నేను చెప్పానని తెలిస్తే నన్ను చంపేస్తాను. నేను మాటేస్తున్నా అబ్బా. నా ఊపిరి వదిలేసే పరిస్థితి వచ్చినా నేను అక్కడికి ఎలా పోయాననే విషయాన్ని ఎవ్వరికి చెప్పను. తూర్పు దిక్కున పోతా ఉంటే ఓరుగల్లు సమీపాన పడమరకు తిరిగి 10 పర్లాంగులు వెళ్తే అక్కడే ఉంటుంది పులుకుర్తి. ఆ ఊరికి వెళ్ళే మార్గం ఎంత కష్టమో ఆ ఊరికి వెళ్ళటం కూడా అంతే కష్టం. యాదొక బేట. అబ్బా, అల్లా భలా కరేగా. చలో. గమ్యానికి తూట, సహనానికి ఓటమినే నేర్పే వేట. సాధనే అలసిపోయినా విడి పరిశోధన పరుగు తీసెగా. అరే మండే సూర్యుడెదురు వచ్చినా గడు 3 కాదు 4వ కాలం వీడు. వాసనే ఆకలి, శోధనే లోగిలి, విడి మనసే జాబిలి, విడు ప్రశాంత కడలి. మహాబలి మనస్సు ఉన్న పులి, మహాబలి విడు పసిగట్టే గాలి, మహాబలి భరించే సహనశీలి, మహాబలి విజయాలు వణికే శైలి.
బాగుంది ప్రకృతి. ఎంత బాగున్నాయో. ఇదేంటి నా వైపే వస్తున్నాడు? పాపం ఆకలేసినట్టుంది. పండైనా ఇద్దాం. తీసుకో. ఏయ్ నిన్నే ఏం చేయండు యాడి వాళ్ళ పులుగుర్తికా వీని చూచే తింగరోడ్లా ఉన్నాడే. ఏం చేద్దాం, వీని మన కొలింలో పెట్టుకొని ఇంత బో పాడేస్తే సరిపోతుంది. మన చుట్టాలని చెప్పుకుందాంలే ఊర్లో అడిగితే. నా కొలింలో పని ఉంది, వచ్చావా? డబ్బులు గిబ్బులు ఏమి ఇయ్యాను, మంచిగా బో పెడతా. దా దా యాడికి పోతాను నా వెనకమ్మరా. అరే ఏంది రైతు ఇక్కడ కొడుకు ఇట్లా పోతున్నాడు? అంతా మీ చలవేనయ్యా. మీరు 10 కాలాల పాటు చల్లగా వస్తున్నాడు నా రాజా. నన్ను దోచుకుందువు ఇట్టే చూస్తున్నావు, డబ్బులున్నాయా? అంటే ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? ఏదైనా చేస్తావా? చేయకముందే నీరు గారిపోతావా? ఏంటలా అంటున్నావు? అంటే మొదటిసారి కాదు కదా, అందుకే. నాకు మొదటిసారి ఏం కాదులే, 50 రూపాయలకు వస్తా. 10 రూపాయలా? 2 రూపాయలు రావచ్చు కదా. అబ్బా, నీ పాలు మాత్రం 5 రూపాయలకు అమ్ముతావా? అమ్మో, 10 రూపాయకా? రూపాయికి అమ్ముతా. నేను కూడా అంతే. ఎలా వస్తాను? ఇంకో 2 కలిపిస్తా. వస్తావా? చిచ్చి పోయి ఇక్కడి నుంచి. ఇంకొకసారి కనబడితే కోసి పడేస్తాను. ఏంటి కోసేస్తాను? రూపాయింది కదరా. హే, త్వరగా రా. ఏం చేస్తున్నావు అక్కడ? ఇంత అందమైన ఆడది నీ కోసం మంచం మీద ఎదురు చూస్తుంటే
అక్కడ ఏం చేస్తున్నావు? చేతబడి చేస్తున్నావు కదా. మొన్న మా ఇంటి పక్కింటి పెద్దయినా ఇలానే చేతబడి గురై చనిపోయాడు. నాకు తెలుసు నువ్వు చేతబడి చేస్తున్నావు కదా. ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బులు. అమ్మో వీడు చేతబడి చేసేవాడు, ఊర్లందరికీ చెప్పేసేయాలి. ఏమైందిరా? అయ్యా గడ్డిపామ దగ్గర సుబ్బయ్య కూతురిని ఎవరు చెరిపి చంపేశారయ్యా. ఈ టైంలో అమౌంట్ ఎంత బాగుండేదో కదా, ఎంత సంతోషపడేదో నా పేరుకి. అయినా అమ్మలేని లోటు ఎవ్వరు తీర్చలేంది. నా అదృష్టం ఇంతే అనుకుంటా. వన్లే నాన్న ఉన్నారు కదా. ఎవరు? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావురా? ఇక్కడ ఇంత రాత్రి పూట బయట ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న. ఇబ్బంది ఏం లేగా? అమ్మ గుర్తుకొచ్చిందా? ఆహా అలా ఏం కాదు నాన్న. అమ్మ లేకపోతే ఏం? అమ్మ లేని లోటు నువ్వు నాకు తెలియకుండా పెంచావు నాన్న. నిన్నెంత బాగా చూసుకున్నా మీ అమ్మ లేని లోటు ఎవరు భర్తీ చేయలేరు కదమ్మా. ఎదిగిన కొడుకుకి తండ్రి ఎంత అవసరమో అలాగే ఎదిగిన కూతురికి తల్లి అంతే అవసరము. ఎందుకంటే ఎదిగిన ఆడపిల్ల అన్ని విషయాలు తండ్రితో చెప్పుకోలేదు కదా. అయ్యో అలా ఏం లేదు నాన్న. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు తప్పు చేసినా సరే నన్ను కొడితే ఎక్కడ అమ్మ అని ఏడుస్తానని, నాకు అమ్మ గుర్తుకొస్తుందేమోనని కొట్టకుండా అమ్మవి కూడా నువ్వే నన్ను పెంచావు. ఇంకా అమ్మలేని లోటు ఎక్కడ తెలియనిచ్చావు. అందుకే మా నాన్న చాలా చాలా గొప్పవాడు. చాలు తల్లి చాలు. నీ మాటలు వింటుంటే ప్రపంచాన్ని గెలిచినట్టుంది. పిచ్చివని కాకపోతే పెద్దవాళ్లకు వాళ్ళ పిల్లలే కదా ప్రపంచం. మిమ్మల్ని గెలిస్తే మాకు లోకమంతా గెలిచినట్టే. ఎందుకు నాన్న? ఏంటమ్మా? నాకు అప్పుడే పెళ్లి చేస్తున్నారు. ఏం చక్కగా నీతో ఇలాగే ఉండిపోతాను నాన్న. నాకు ఉండాలనే ఉందమ్మా. మీ అమ్మ కూడా ఇలాగే అనుకుంటే నువ్వు పుట్టేదానివా చెప్పు? కాదు కదా. నా బంగారు తల్లివి కదా. మా నాన్న చాలా చాలా మంచివాడు. పద తల్లి, చాలా ఆలస్యమైంది, పడుకుందాం. రమ్మ.
ఎవరి దగ్గరికి ఊపుకుంటూ వెళ్తున్నావు? గుడికి వెళ్తున్నానే ముసల్దానా. ఎంత పని జరిగిపోయిందా అయ్యా, అన్యాయం జరిగిపోయిందయ్యా. అయ్యా అయ్యా దండాలయ్యా, దండాలు స్వామి. అయ్యా అయ్యా దండాలయ్యా. అయ్యా అంతా ఒళ్ళకడైపోతుందయ్యా. మీరే ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. ఊరంతా ఒళ్ళకడైపోతున్నాం స్వామి. ఊర్లో ఏం జరుగుతుందిరా? అయ్యది అయ్యా దయచేసి ఏదో ఒకటి చేయండి స్వామి. నేనున్నాను, మీరు ప్రశాంతంగా పడుకోండి. దండాలయ్యా. ఉంటామయ్యా. ఉండాలి స్వామి. దండాలయ్యా. దండాలయ్యా. ఏమే ఈ చోటు నీకు గుర్తుందా? చిన్నప్పుడు మనం ఇక్కడే కదా కలిసి ఆడుకునే వాళ్ళం. ఒకసారి దాగుడు ముత్తలు ఆడదామా? ఇప్పుడు దాగుడు ముత్తలేంటే పిచ్చా నీకేమన్నా? అవునా, అయితే పట్టుకో చూద్దాం. ఏ ఆగు, వస్తున్నా ఆగు. మనశ్వి నేను వచ్చేస్తున్నా పట్టేసుకోవడానికి. మనస్వి మనస్వి ఇక్కడ ఉంది. మనస్వి భయంగా ఉంది, ఆడుకోవద్దే. మనస్వి ఇంటికి వెళ్ళిపోదాం, భయంగా ఉంది. మనస్వి ఎక్కడున్నావే? మనస్వి ఎక్కడున్నావే? భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదా. సత్య నన్ను కొడతావేంటి? మామయ్య గారు పిలుస్తున్నారు, పద పద. అది నా స్నేహితురాలు. తను వస్తుంది, నువ్వురా. మామయ్య గారు ఎదురు చూస్తున్నారు, అది రా. నేను తనకి చెప్పేది ఏమవ్వదులే, విను. ఎందుకు భయపడుతున్నావు? లోపల ఎవరో ఉన్నారు. రేయ్, ఊళ్ళో బాగా కాపాలా కాస్తున్నారు కదా? కాస్తున్నామయ్యా. రేయ్, ఒడ్ల బస్తాలు వేసిండ్రా? వేసామయ్యా. జనగం పంపించిండ్రా సరుకు? పంపించమయ్యా. రేయ్ అయ్యా, ఊళ్ళో కొత్తగా వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టండ్రా. సరేనయ్యా. మావయ్య రాలుడు. నాన్న నాన్న మనస్వి అరటి తోటలో ఉండిపోయిందన్న. అవునా? రేయ్, వెళ్ళి చూడండిరా. చూద్దాం ఎవడో వాడు. ఓ అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు అక్కడ ఉన్నారా? అయ్యో అయ్యా, అమ్మాయి గారి స్నేహితురాలు కనబడట్లేదు అయ్యా. అవునా? పదరా. రేయ్ అయ్యో అయ్యా, సరేనయ్యా. అమ్మాయి గారు ఎక్కడున్నారమ్మా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు ఎక్కడున్నారమ్మా? అమ్మాయి గారు. అమ్మా, అమ్మా తల్లి. రేయ్, అక్కడ ఏమైనా ఉందేం చూడండిరా. లేదయ్యా. అరే సుబ్బు, అయ్యా కనపడిందారా? కనపడలేదయ్యా. నీకురా. అక్కడ కూడా లేదయ్యా. వాళ్ళ మౌతలు చూడరా, నీ బట్టలు చూడరా. అలాగేనయ్యా. పద. సరే మళ్ళీ వెతుకుతామయ్యా. రే పదండ్రా. రే రాము, అమ్మాయి దొరికిందా? నేనుండగానే ఒక ఆడపిల్ల బలైపోయింది. ఊళ్ళో తెలిస్తే నా పెద్దరికం ఏం కావాలి?
ఎందుకు జరిగిపోయింది? అయ్యా అయ్యా, అమ్మాయి గారి స్నేహితురాల్ని తోటలో చెడిపి చంపేశారయ్యా. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియదేనదేమనగా ఊర్లో ఆడపిల్లల్ని ఎవరో చంపుతున్నారు. కావున మీ ఆడపిల్లల్ని ఇంటి నుండి బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పెద్ద ఆయన ఊరు ప్రజలందరికీ తెలియజేయమన్నారా. హో నేను అనవసరంగా మనస్విని తోట తీసుకెళ్ళాను. నా వల్ల చనిపోయింది అది. ఏమ్మా మనస్విని ఏమైందమ్మా? సరే సరే, బాధపడకు. నేను మర్చిపోలేకపోతున్నాను నాన్న. ఊరుకో ఊరుకో అది ఊరుకో. దానికి ఇలా అవుతుంది అనుకోలేదు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఊళ్ళో కొంచెం అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి రా. అయ్యా అయ్యా అయ్యా, వెంకయ్య కూతురిని కూడా చంపేశారు అయ్యా. అయ్యా ఎంత పని జరిగిందయ్యా, చూస్తుంటే కడుపు పదండ్రా చూద్దాం తరుక్కుపోతుంది అయ్యా. అసలు ఏం జరుగుతుందిరా ఊర్లో. ఇతను ఇక్కడ చూసినట్టుంది. పాపం ఆకలిస్తున్నట్టుంది. ఇందా తీసుకో. ఏ ఏ వదులు, ఏ వదులు, చెయ్యొద్దు. ఏ ఏ నిన్నే వదులు. అమ్మాయి గారు చెయ్యి పట్టుకుంటావా? రాముడు వదిలే, తెలియకుండా పట్టుకొని ఉంటాడు. రా వెళ్దాం. నువ్వు బండి పోని. అయ్యా అయ్యా, ఏంద్రా మన అమ్మాయి గారు చేపట్టుకుని వాసన చూస్తున్నాడు అయ్యా. వాడు ఎవడ్రా? అదే అయ్యా, కొలిమిలో పనిచేసేవాడు. అదరా రారా నా కొడక, నేను చేసుకోబోయే అమ్మాయి మీదనే చెయ్యేస్తావరా నువ్వు? ఎన్ని గుండెలరా నీకు? రండ్రా. వీని చంపేయండ్రా. ఈ గనుల్లోనే పాతేద్దాం.
రేయ్, నాకు కాబోయే భార్య చెయ్యి పట్టుకొని వాసన చూస్తావారా? రేయ్, ఇప్పుడు పీల్చరా వాసన, 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 ఇప్పుడు పీల్చరా వాసన. రేయ్, అందరూ కలిసి వీడి ముక్కు పగలగొట్టండి రా. బస్తాలని ఇక్కడ ఎవడేసాడే? పిల్లనెవరో చంపేసిండ్రి. చిన్నక్క, పెద్దక్క, రాములా రారా, పిల్లనెవరో చంపేసిండ్రు. అయ్యా, ఇంత ఘోరం ఎంత పని జరిగిపోయింది. నేను ఊర్లో గట్టి కాపలా పెట్టాను, మీరేం భయపడకండి. ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళందరినీ మన వాళ్ళు గోధుమలో పెట్టి విచారిస్తున్నారు. ఎవరినేం భయపడొద్దని చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది ఒక్క సమస్య కాదు, ఊరి సమస్య. అడిగేద్దాం. వెంకటప్పారెడ్డి గారు, చెరువులో ఇంకో శవం ఉంది, ఏం చేద్దామండి? ఇలా శవాలన్నీ చెరువుల్లో తేలుతుంటే మన ఊరు పరిస్థితి ఏంటండి? అసలు ఏం జరుగుతుంది నా ఊళ్ళో? రోజుకు అమ్మాయి చనిపోతుంది. మా తాత ముత్తాతల నుంచి కాపాడుకుంటూ వస్తున్న పెద్దరికం నా వల్ల పాడైపోతుంది. రేయ్, అయ్యా, అయ్యా చెప్పండి అయ్యా.
రాత్రిపూట ఊరంతా కప్పల కాయండ్రా. పులి మాటేసి జింక పిల్లని పట్టినట్టు మాటేసి నా కొడుకుని పట్టరండ్రా. సరేనయ్యా. రేయ్ పెద్ద ఆయన ఈ రోజు రాత్రంతా మనందరినీ కాపలా కాయమన్నాడు. అవునరా? ఎంతమంది ఆడపిల్లని చంపేస్తారా వాడు? అవును మామ. వాడు ఈ రోజు దొరికితే నరికి పోగులు పెట్టేయాలరా. చంపేద్దాం మామ వాడిని. రేయ్ కనపడ్డా? ఎరా చూసారా? ఆ రాములు వాళ్ళ ఇల్లు సైడ్ చూసావా? వాడిని వదిలేదే లేదురా. ఆ నా కొడుకు తల ముండం వేరు చేసేద్దాంరా. తీసేయాలరా. పెద్ద ఆయన చాలా బాధపడుతున్నారు. మీరు ఇటెళ్ళి వెతకండి రా. ఈ రోజు ఏదో ఒకటి చేయాలరా వాడిని. నా కొడుకుని ఊరికి వదలకూడదురా. మనకు ఖచ్చితంగా దొరుకుతాడు. జాగ్రత్త ఎత్తుకండి రా. వదలదు నా కొడుకుని. రాక్క వెళ్దాం, ఆడపిల్లలను బతికించుకుందాం. రామ్మారా. అమ్మా, ఎందుకే నన్ను ఊర్లో నుంచి తీసుకెళ్ళిపోతున్నావు? ఊర్లో పరిస్థితులు బాగాలేదు బిడ్డ. మంచిగా మళ్ళీ వద్దాం. సరే అమ్మా. రా బిడ్డ, పట్నంలో 4 ఇళ్ళు లూట్ చేయన బతుకుదాం గాని ఇక్కడ బతికే పరిస్థితి లేదు బిడ్డ. పా బిడ్డ. అలాగేనయ్యా. అయ్యా అయ్యా, ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అయ్యా. అలాగేనయ్యా. అయ్యా మీరే ఆపాలయ్యా. ఏదో ఒకటి చేసి ఆపాలయ్యా. అయ్యా అయ్యా, మీ వల్ల కాకపోతే పోలీసులను పిలిపిద్దామయ్యా. రేయ్ యారాడు పనేది లేచిపోతాడేంది? ఈ మబ్బుగాంతో పెద్ద తలకాయ పోయిందిరా నాయన. రేయ్ విను, మా తాత ముత్తాత పోలీసులు రానివ్వకుండానే రాజ్యం వెళ్ళర్రా. ఇప్పుడు వీడి వల్ల పోలీసులనే మాట ఊరి జనం నోట వినాల్సి వస్తుందిరా. అమ్మా, నానెక్కడమ్మా? పక్కూరికి సొంకన్న పని మీద వెళ్ళాడే, మరునాడు వస్తాడు. అవునా? అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. భయపడుకమ్మా, నేనున్నాను. ఈ మధ్య ఊర్లో అమ్మాయిలందరినీ చంపేస్తున్నారంటమ్మా. భయపడుకు తల్లి. నన్ను కూడా చంపేస్తారేమని భయంగా ఉందమ్మా. ఏం కాదు, నేనున్నాగా. అమ్మా, నా చేతులతో నేనే ఈ ఘోరం చేశానే. భగవంతుడా, ఎంత పని అయింది. అమ్మా, రే వాడు దొరికితే వాని తల నరికి కోట గుమ్మానికి వేలాడిద్దాం. ఆడు మీకు దొరకడు. వాడంత పెద్ద మగాడు, అంతకు మించి. వాడి కోసం ఇక్కడ ఎన్ని తలలు ఎదురు చూస్తున్నాయో తెలుసా? ఆడు 1000 తలకాయల రావణాసురుడు. ఈసారి మమ్మల్ని దాటలేడు. ఆడి పని ఆడు చేసుకుంటేనే పోతాడు, మీకు దొరకడు. వాడు ఊరుకోయే, ఎవరైనా చూస్తే. ఈ పొలం మొత్తం నాదేనే, ఇక్కడికి ఏ మొగోడు రాడు. అబ్బో, పెద్ద నీదే అయినట్టు. రావే రత్తాలు. ఇప్పుడు అంటూ నేను అస నువ్వు ఇంటికెళ్ళు, నేను పని చూసుకొని వస్తా. ఏమయ్యా, ఊర్లో ఆ కన్నె పిల్లలందరినీ ఆ ఎదవ చంపేస్తున్నాడు కదా.
నన్ను ఒంటరిగా ఎలా పంపిస్తావు? నువ్వు నా దానివే, నీ మీదే చేసి దమ్మె పడుకుంది. రే రాము, రాము, రే రాము, రాము, నీ పిల్లని వాడు పంపు సెట్టు కాడ చంపేశాడు రా. 9 మాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఆ దుర్మార్గుడు అన్యాయంగా చంపేశాడయ్యా. ఈ ఊర్లో మనకెవరు న్యాయం చేయరే. మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం రండి. సరే అమ్మా, సరే పదండి. అయ్యా ఏమైందిరా? ఊర్లో కొత్తగా వచ్చిన ఈడే అయ్యా. పులిని పట్టుకరమ్మంటే ఎలకన పట్టుకొచ్చినారేంట్రా? వదిలే వదిలే. అలాగేనయ్యా. అవునయ్యా, ఊర్లో ఏమేమో జరుగుతున్నాయ్యా. ఏం జరుగుతుంది ఏం అర్థం అవ్వట్లేదు ఊర్లో. రేయ్, పక్కూర్లో దొరికాడని ఊరంతా దండోరా వేయండిరా. అప్పుడు నా కొడుకు బయటికి వస్తాడు. నా దగ్గరికి పెట్టండి. ఊరు ప్రజలకు చెప్పేదేమనగా, ఆడపిల్లల్ని మానభంగం చేసేవాడు పక్కూర్లో దొరికేశాడు. మన ఊరి రాక్షసుడు దొరికాడంట. మనం ఇంకా పండగ చేసుకోవాలి. మన ఆడపిల్లలకి ఇంకేం భయం లేదు. రామ్మా రా. ఊర్లో జనాలకు తెలియదేందేమనగా, ఆడపిల్లల్ని చంపే దుర్మార్గుడు దొరికిండు. కావున ఊరోజులు ఎవరు వెళ్ళకూడదు. పెద్ద ఆయన ఆ దుర్మార్గుడిని పట్టుకున్నాడు. అంటే ఆ దుర్మార్గుడు దొరికేశాడనమాట. పండు వెన్నెల వచ్చి మండే మంటలార్పేనే, నిండు పున్నమి 2 కళ్ళల్లోనో నిండేనే, పోయేటి ప్రాణం వచ్చి గుండెల పైన వాలేనే. నా ఇంటి దీపమేది, నా కంటి పాప ఏది, పిలిచిన రాదు చందమామ, నా బ్రతుకు ఇంతేనమ్మా. నీ బిడ్డ చనిపోలేదు కనకమ్మా. మేమంతా నీ బిడ్డలం కాదా చెప్పు. ఆడపిల్ల గెలిచే ఊరు వాడ నిలిచే, ప్రాణాలన్నీ పడిలేచే, ఆగిన కాలం తిరిగి నడిచే, కన్న తల్లి పేగే హరివిల్లై హారతిచ్చే, ఉన్న ఊరే కంటి రెప్పలాగా ధరించే, రాయికేమో రెక్కలొచ్చే, మట్టికేమో మాటలొచ్చే, రక్తం తాగిన రక్కసుడిగలేడే. బలి 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 రా బలవంతుడి భరతం పట్టాడు ఆ భగవంతుడే. పొలి 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 రా పొలి మేరను దాటే, బతుకులన్నీ మళ్ళీ బతికే, ఆడపిల్ల గెలిచే ఊరు బాట నిలిచే, ప్రాణాలన్నీ పడిలేచే, ఆగిన కాలం తిరిగి నడిచే. చుక్కలన్నీ రాలి మా పక్కనే చేరి, మా చీకటి ఛాయకు మెరుగులు వద్దాయి, ఆకాశం మెరుపుచ్చి ఆవేశం ఆపింది, ఆవాన నీళ్ళొచ్చి కన్నీళ్లను బాపాయి. రాయికేమో రెక్కలొచ్చే, మట్టికేమో మాటలొచ్చే, రక్తం తాగిన రక్కసుడిగలేడే. బలి 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 రా బలవంతుడి భరతం పట్టాడు ఆ భగవంతుడే. పొలి 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 రా పొలి మేరను దాటే, బతుకులన్నీ మళ్ళీ బతికే, ఆడపిల్ల గెలిచే ఊరు వాడ నిలిచే, ప్రాణాలన్నీ పడిలేచే, ఆగిన కాలం తిరిగి నడిచే.
తల్లి పేగే హరివిల్లై హారతిచ్చే ఉన్న ఊరే కంటి రెప్పలాగా ధరించే రాయికేమో రెక్కలొచ్చే మట్టికేమో మాటలొచ్చే రకుతం తాగిన రక్కసుడిగలేడే ఏరా రే చెప్పేద్దామా? రేయ్ దొరికాడా? మిమ్మల్ని పెంచే బదులు బర్రెల్ని పెంచిన అవైన పాలిచ్చేదిరా. ఛీ! ఎప్పుడు లేంది నాన్న నా మీద చేసుకోవడం ఏంటి? అమ్మా నన్ను క్షమించమ్మా. అసలే వాడు ఇంకా దొరకలేదు. తెల్లవారులు వెతికాము. అంటే రాత్రి నా గదికొచ్చింది మీరు కాదా? నేనా? అంటే నేను కాదే. రేయ్ రాత్రి ఎవరై ఉంటారు? రేయ్ రాత్రిపూట ఎవర్రా కాపలా కాసింది? అయ్యా ఏంట్రా నొసుకుతున్నావు? మన ఇంటి వెనుక నుండి రాత్రి ఎవరో వెళ్ళారయ్యా. అయ్యా నేను రాత్రి వాడిని వెంబడించానయ్యా. అయినా నాకు వాడు కనపడలేదయ్యా. దొంగ నా కొడుకుల్లారా. ఇదిగో అమ్మా వేసుకో, త్వరగా వేసుకో. నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎందుకు నాన్న? నన్నేం అడక్కు, త్వరగా రా. నాన్న ఏం చేస్తున్నాడు? అటు తిరిగి ఇటు తిరిగి వీడి మా ఇంట్లోనే అడిగి పెట్టాడు. వీడి బారి నుంచి నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి. అసలేంటి ఈ వేషం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రేయ్ మేము ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. మేము ఈ రాత్రికి ఇక్కడే ఉండి వెళ్ళిపోతాము. సరేనయ్యా. జాగ్రత్తగా కాపలా కాయండి. రేయ్ పడుకుంటే తోలు తీస్తా. అమ్మా నాన్న నువ్వు చాలా జాగ్రత్త అమ్మా. ఏమాత్రం అనుమానం వచ్చినా నన్ను పిలువు. ఏమన్నా తేడా అనిపిస్తే పెద్దగారు నేను వచ్చేస్తాను. నాకు చాలా భయం వేస్తుంది నాన్న. భయం దేనికమ్మా? నేనున్నా కదా. నాన్నను కాదని ఒక చీమ కూడా లోపలికి రాదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ ఒంటి మీద చెయ్యి కూడా ఎవడు వేయలేడు. భయపడకు, పడుకో. సరే నాన్న. జాగ్రత్తమ్మా.
అమ్మా సత్య! అయ్యో భగవంతుడా! అమ్మా అమ్మా దేవుడా ఎంత పని చేస్తావయ్యా! అయ్యో అయ్యో అమ్మా సత్య! అయ్యో అయ్యో అమ్మాయి గారు, చూస్తూ చూస్తూ నీకు ఇలా జరగనిచ్చానా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఏ ఆపద రానివ్వనని నా కడుపునే ఈ దారుణాన్ని చూస్తున్నానా? దేవుడికి కనకరం కూడా లేదే. కన్న కూతురికి కన్న తండ్రి ముందు ఈ పరిస్థితి కల్పించాడు. ఇన్నాళ్ళు నువ్వే నా భవిష్యత్ అనుకున్నానమ్మా. ఇంకా ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోవాలమ్మా? లంచా కొడుకు ఎక్కువ దూరం వెళ్ళిండు. నా కొడుకుని వెతికి తీసుకురండ్రా. వాడికి సావుకు మించిన నరకం చూపించాలి. ఇంతమంది ఎలా పట్టుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు. చీకటి పడేలోపు వాడు నాకు కావాలి. అమ్మాయికి పిండం పెట్టేలోపు వాడు చావాలి. వాడి మొండాన్ని ముక్కలు ముక్కలుగా నరికి రాబందులకు గద్దలకు వేసి వాడి తలను దిష్టి బొమ్మలాగా ఊరి పొలిమర వేలాడదీయండ్రా. పదండి. ఎవరో నా కొడక్క ఈరోజు నేను వదిలేదురా. మొత్తం చుట్టాడ్రా. మా అమ్మాయి గారిని చంపుతావురా. ఈరోజు నిన్ను వదిలేదే లేదురా. రకాలుగా ఈ నా కొడుకుని నడు. అయ్యా దొరికాడయ్యా, మన అమ్మాయి గారిని చంపినాడు. దొరికాడయ్యా.
లేపండ్రా వాణ్ణి. ఎవడ్రా నువ్వు? ఎవరన్నది? ఊరుగాని ఊరొచ్చి ఇంత దారుణానికి ఒడి కడతావో? అసలేం సాధించావు? ఇంతమంది అమ్మాయిల మానం చెరిపి ప్రాణం తీసి మనిషివరు నువ్వు. నీవు చేసిన పనికి ఈ ఊరు మొత్తం అల్లకల్లోలమైంది. నా కూతుర్ని కూడా చంపావు. అన్నా దొడ్డికి వెళ్ళొస్తా, కడుపులో తిప్పుతుంది. పప్పు రేయ్ అయ్యా రెడీకిరా. నా కడుపులో ఏదోలా ఉంది, దొడ్డికి వస్తుందా? ఓ రేయ్ అయ్యా ఇక్కడ్రా. ఈడనే కూసో. అయ్యా మరి ఇక్కడ ఎలా కూర్చోవాలయ్యా? కూర్చోరా. సరేనయ్యా. నేను ఆడపిల్లని చంపానా? అసలు నేను చేసింది నిన్నే. భయపడకు, నిన్ను కనిపెట్టుకోమని మా అబ్బా చెప్పాడు. నువ్వు కనిపెట్టిన ద్రవ్యాన్ని నాకిచ్చేయి. వాళ్ళు చూస్తే దాన్ని పగలగొట్టేస్తారు. అందుకే అబ్బా తీసుకురామన్నాడు. రేపు పొద్దున్న నా మనుషులతో వచ్చి నిన్ను కాపాడుతాను. అది నాకిస్తావా? ఇచ్చేయి, నన్ను నమ్ము, ఇచ్చేయి. అరే, ఇంతమంది అమ్మాయిని ఎలా మానభంగం చేశావురా? ఏం చేయలేదు. పోనీ ఎవరు చేశారో తెలుసా? ఏంటి అంత వింతగా ఉందా? అంతా నువ్వే చేశావు అనుకుంటున్నావా? లేదు లేదు, తిప్పి తిప్పి కొడితే పిల్లోడిరా నువ్వు నా ముందు. తెలిసి తెలియక వచ్చి నా ఊబిలో పడ్డావు. ఇదే నేను తయారు చేసి ఉంటే రే, నేను నీకు తెలియకుండా ఎలా చేశాననుకుంటున్నావా? ఏ సలీం వస్తాడు, చూస్తే బాగోదు. ఏంటే వాడిని తలుచుకుంటున్నావు? వాడి మీద మోజు పడ్డావా? నువ్వేం చేస్తావు? పనంతా చేసేది వాడేగా. నీ అమ్మ అందరికి లోకైపోయానే. చచ్చినట్టుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి?
అబ్బా ఎంత బాగా నమ్మించావు అబ్బా వాణ్ణి. బేటా వాడు ఖచ్చితంగా సాధిస్తాడు. మనం సాధించలేంది వాడు సాధిస్తాడు. వాడిని నువ్వు నీడలా వెంటాడి ఆ అత్తరు తయారు చేయగానే వాడి దగ్గర తెలివిగా అత్తరు తీసుకొని వాడిని ఖతం చేయి బేటా. అబ్బా అవును బేటా, లేదంటే దానికి వాడు విరుగుడు కనిపెడతాడు. అలాగే అబ్బా. ఠీకే అబ్బా. అచ్చా ఠీకే, చలో. సలీం తప్పనిసరిగా రాజన్నతిని కలుస్తాడు. ఆ ద్రవాన్ని సేకరిస్తాడు. నా కొడుకు వాడిని జయించగలడా? ఆ అత్తరు తీసుకురాగలడా? నేను నీకు తెలియకుండా నీ నీడలాగా ఉన్నానురా. ఇక్కడ నుంచి నువ్వు ప్రాణాలతో బయటపడలేవురా. పడాలని చూసినా నేను నిన్ను బతకనివ్వనురా. మా నాన్న ముందు నన్ను ఎద్దవని చేసినావు కదరా రేయ్. నా గురువులాగా చూసుకున్నాను, నన్ను ఇంత మోసం చేశారా? ఆయన చెప్పిందే కదా చేశాను. మనం సృష్టికర్తలు కాకపోయినా పర్వాలేదు, నేరగాళ్ళం కాకూడదు. నీకు అద్భుతాలు చేయాలని నేరాలు చేసిన ఒక వ్యక్తి కథ చెప్తాను విను. పూర్వం మనకి దక్షిణాన కౌంతకి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం మహారాజు శ్రీ విశ్వదత్తుల వారు, ఆయన పట్టపురాణి రూపాదేవి. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఆ మహారాజుకి ప్రాణ స్నేహితుడు రాజవైద్యులు అమర్ అబ్దుల్లా. ఒకరోజు రాణిగారు రాజవైద్యుణ్ణి తన అంతరంగిక మందిరానికి పిలిపిస్తారు. అక్కడికి వచ్చిన రాజవైద్యుడు రాణిగారికి నమస్కరించి, మమ్మల్ని పిలిచిన కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి రాణిగారు, మిమ్మల్ని పిలిచిన కారణం వైద్యులుగా కాదు, మా అన్నయ్యగా. మేమెప్పటినుంచో ఈ సమస్యను ఎవరికైనా చెప్పాలి అనుకుంటున్నాం, కానీ ఎవరికి చెప్పాలో తెలియక ఆగిపోయాం. ఇప్పుడు మీతో చెప్పదలుచుకున్నాను. మేము రాజుగారు చాలా రోజుల నుంచి రతి సుఖాన్ని పొందలేకున్నాం. మేమెంత బాగా తయారైనను మహారాజుల వారు ఆ నర్తకిలతో గడుపుతున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ విషయమై మీరు నాకు సహాయం చెయ్యాలి అని అడుగుతుంది. దానికి ఆ రాజవైద్యులు, మహారాణి గారు, మీరు దీనికి చింతించాల్సిన అవసరం లేదు, మేము మహారాజు వారితో మాట్లాడతాం అని సెలవు తీసుకుని మహారాజుల వారి ఏకాంత మందిరానికి వెళతాడు. మహారాజుల వారు తన స్నేహితుణ్ణి చూసి, రామిత్రమా, ఎన్నాళ్లకి నీ దర్శనం దొరికింది అంటాడు. దానికి ఆ రాజవైద్యుడు, మహారాజుల వారికి ప్రణామం. మీరు తప్పుగా అనుకోకపోతే మేము మీతో ఏకాంతంగా మాట్లాడాలి అంటాడు. దానికా మహారాజు తనతో ఉన్న రాజనర్తకిలను పక్కకి పంపిస్తాడు. వాళ్ళు పక్కకి వెళ్ళాక రాజవైద్యుడు మహారాజుతో, మహారాజా, మీరు సంగమించడం లేదు అని మహారాణి వారు చాలా బాధపడుతున్నారు. ఇది భావ్యం కాదు అని అంటాడు. అప్పుడు మహారాజు, మిత్రమా, నా భార్య అంటే నాకు చాలా ఇష్టమే. తను చాలా గొప్ప అందగత్తె కూడా. కానీ తనతో రతి జరిపేటప్పుడు తను ఎన్ని సుగంధ ద్రవ్యాలు వాడినా కూడా ఏదో ఒక రకమైన దుర్వాసన వస్తోంది. కానీ ఈ రాజనర్తకిలను చూడు, మంచి సువాసన వెదజల్లుతుంటారు. అందుకే నేను రాణితో గడపడం లేదు. తన దగ్గర నుంచి ఆ దుర్వాసన పోయే వరకు సంగమించను అని చెబుతాడు. బరువైన హృదయంతో ఆ రాజవైద్యుడు అక్కడ నుంచి వచ్చేస్తాడు. మళ్ళీ రాణి దగ్గరికి వెళతాడు. రాణి తనని చూసి సంతోషంతో, అన్నయ్య, ఏవైంది అని అడుగుతుంది. దానికా వైద్యుడు రాజుగారు ఇలా అన్నారని జరిగింది చెబుతాడు. దానికి రాణి కోపంతో, నా దగ్గర దుర్వాసన వస్తుందా? నేను రోజు పన్నీటితో స్నానం చేస్తాను. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలను నా ఒంటికి రాస్తాను. అలాంటిది నా దగ్గర నుంచి దుర్వాసన రావడమా అని అరుస్తుంది. దానికా రాజవైద్యుడు, శాంతించండి మహారాణి, నేనిది తాళపత్రాలలో చదివిన విషయం.
190 మంది ఆడవారిలో ఇలా దుర్వాసన వస్తుంది. అది కురుల వల్ల కావచ్చు, లేదా చెమట బిందువుల వల్ల కావచ్చు, లేదా ఒంటి తీరును బట్టి కూడా కావచ్చు. ఇది నిజం అని చెబుతాడు. ఆ మాటలకు కృంగిపోయిన రాణిగారు, దీనికి పరిష్కారమే లేదా అన్నయ్య అని అడుగుతుంది. దానికా రాజవైద్యుడు, ఒక దారుందమ్మా, కానీ అది చాలా నీచమైనది, క్రూరమైనది. మనకి పడమటి దేశంలోని రాజు దీని మీద పరీక్షలు చేయించి ఒక దారిని కనుగొన్నాడు. అదేమిటంటే సహజ సిద్ధమైన సువాసన కలిగిన 12 మంది ఆడవాళ్లనెంచుకొని వారిని రక్తం రాకుండా చంపి వారు చనిపోయే సమయంలో ఉద్భవించే చెమట బిందువుల్ని, అది కూడా తమ స్తన్యాలు, నడుము, తొడల భాగాల్లో మాత్రమే సేకరించిన చెమటను బాగా మరిగించి, అలా మరిగించగా ఉద్భవించిన ఆవిరిని సేకరించి దానిని ఒంటికి పూసుకుంటే ఇక ఆ భగవంతుడైనా మన మాట వినాల్సిందే. ఎందుకంటే అందులో వశీకరణ శక్తి ఉంటుంది. దీనిని అతను తయారు చేయించి ఎంతోమంది రాజులను గెలిచాడని కూడా విన్నాను అని చెప్పగా, అది విన్న రాణి, అలా అయితే మీరు కూడా నా కోసం దాన్ని తయారు చేయగలరా అని అడుగుతుంది. దానికి రాజవైద్యుడు మొదట ఒప్పుకోడు. కాని ఆ రాణి, నీ చెల్లిగా నా కాపురం నిలబెట్టమని అడుగుతున్నానన్నయ్య అని ప్రాధేయపడుతుంది. ఇక వేరే దారి లేక ఆ రాజవైద్యుడు అందుకు ఒప్పుకుంటాడు. ముందు రాజనర్తకిలతో మొదలు పెడదాం అని అనుకుంటాడు. ఒక రాజనర్తకిని తన ఇంటికి పిలిపించుకొని తన కోసం నాట్యం చేయమంటాడు. తనలా నాట్యం చేస్తుంటే నడుము మీద నుంచి కారే చెమట బిందువులను చూస్తూ అలా మత్తులోకి వెళ్ళిపోతాడు. ఆ మత్తులో తన నడుం పట్టుకొని ముద్దు పెట్టుకుందామని దగ్గరికి లాగుతాడు. ఆ రాజనర్తకి తప్పించుకొని, నేను మీరు నాట్యం చేయమంటే చేశాను, రాజుకు మాత్రమే నేను సొంతం, మీకు నా ఒంటి మీద చెయ్యి వేసే అర్హత లేదు అని నెట్టేసి వెళ్ళిపోబోతుంటే జారి కింద పడి మరణిస్తుంది. తను చనిపోయిన తరువాత ఆ రాజవైద్యుడు రాజనర్తకి బట్టలు విప్పి చెమటను సేకరించి వాసన చూసి, ఆహా, ఏమి మధురమైన వాసన అని అనుకుంటాడు. ఆ తరువాత ఆ నర్తకి శవాన్ని నదిలో పడేయిస్తాడు. అలా రోజుకొక అమ్మాయి చొప్పున 3 చంపి వారి చెమటను సేకరిస్తాడు. ఇలా జరుగుతున్న సమయంలో 2 శవాలు నదిలో కనిపించాయి అని రాజుకి సమాచారం అందుతుంది. రాజు తన సైన్యాధ్యక్షుడితో, ఆ చంపుతున్న వ్యక్తిని కనిపెట్టి తీసుకురా అని చెబుతాడు. తను అలాగే మహారాజా అని రాత్రిపూట మారువేషంలో తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో రాజవైద్యుడు ఇంకో నర్తకిని చంపి ఆ శవాన్ని నదిలో పడేస్తుండగా తనని పట్టుకొని రాజు వద్దకి తీసుకొస్తాడు సైన్యాధ్యక్షుడు. రాజవైద్యుణ్ణి చూసి ఆగ్రహించిన రాజు, నీవా ఈ పని చేసింది అని కోపంతో అతడి శిరస్సును ఖండిస్తాడు. వాణ్ణి ఇరగదీసేయండి. అలాగేనయ్యా.
అడవిలో తిరిగే సింహాన్ని, ఆడదాని మీద ఆశ ఉన్న నాలాంటి మొగాన్ని నీలాంటి బచ్చగాడు ఆపలేడురా. మొగతనం అనే మాటకు అర్థం ఆడదానికి అనుభవించడమేరా లుచ్చా. ఈ जिंदगी में काम एक ही है, वो क्या है मालूम? यही है. आ जाओ, काम करेंगे. నీ ముఖానికి తలపాగా లేకపోతే బాగలేదురా. आज तेरे से काम बहुत अच्छा है रे. आ जाओ मेरे जान. आ जाओ. రే రే, ఈ అత్తర్లో సగం తెల్ల దొరలు కమ్మితే బోలేడంత డబ్బులు వస్తాయిరా. సగం నా దగ్గర పెట్టుకొని మిగతా అమ్మాయిలపై చల్లి లొంగ తీసుకొని అనుభవిస్తాను రా. అదిరా సుఖం అంటే. వీడిని బతకనిస్తే ఇంకా ఎంతో మంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాడు. వీడిని వదలద్దు. నేనెంత పని చేశాను. పండు వెన్నెల వచ్చి మండే మంటలార్పేనే, నిండు పున్నమి రెండు కళ్ళల్లోనో నిండేనే, పోయేటి ప్రాణం వచ్చి గుండెల పైన వాలేనే. నా ఇంటి దీపమేది, నా కంటి పాప ఏది, పిలిచిన రాదు చందమామ, నా బ్రతుకు ఇంతేనమ్మా. నీ బిడ్డ చనిపోలేదు కనకమ్మా. మేమంతా నీ బిడ్డలం కాదా చెప్పు.
గెలిచే ఊరు వాడ నిలిచే